All right. Good evening, friends. With our gratitude to Sadanand Yogi Garu, Brahmarshi Pitamaha Patri Garu, and Trivanwala ma'am, we'll go ahead and start our today's session. This is session number 4, Kundalini Yoga, and with us we have our Brahmagnani Mahija ma'am. Uh, let's start the session. Ma'am, start చేసేద్దాం ఓకే ma'am. ఓకే ఫ్రెండ్స్, మా గురుదేవులైన సత్సాయి బాబాకి, వేదాత్రి మహర్షికి, పత్రిజీ గారికి నమస్కరించుకుంటూ ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఎంతవరకు వచ్చినాము? విశ్వం నుండి జీవం ఎలా పుడుతుంది, తర్వాత మనం ఇప్పుడు భూమి మీదకి వచ్చినాము, పంచభూతాల గురించి తెలుసుకున్నాము. తర్వాత మన జీవం పుట్టుక గురించి తెలుసుకున్నాము. 6th సెన్స్ మానవుడు అని హ్యూమన్ బీయింగ్ గురించి మనం తెలుసుకుంటున్నాం. మన గురించి మనం తెలుసుకుంటున్నాం. మన ఇంజన్ గురించి ఇక్కడ మన పాత్ర, మనకు హెల్ప్ చేయడానికి వచ్చింది శరీరం అని కూడా క్లియర్ గా అర్థమయ్యేటట్లు మనం తెలుసుకున్నాం. ఇది మనకు సహకరించడానికి వచ్చిన పంచభూతాలతో ఏర్పడిన స్థూల శరీరం అని చెప్పినాను. ఇప్పుడు మనం శరీరాల గురించి చెప్పుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు హ్యూమన్ బీయింగ్ ఇది కనబడుతుంది. ఈ శరీరం ఒకటే స్థూల శరీరం అని మనం ఇప్పుడు సాధన చేయకముందు, మనకు ఈ స్పిరిచువాలిటీలోకి రాకముందు నాకైతే తెలియలేదు ఇట్లా శరీరాలు ఉంటాయి, ఈ శరీరం దీనికోసం పనిచేస్తుంది అని. ఇప్పుడు కళ్ళకు గట్టినట్టు అంతా అర్థమవుతుంది. ఎందుకంటే నా ఇన్నర్ నేను ప్రయాణిస్తున్నా, నా ఇన్నర్ నేను తెలుసుకుంటున్నా, నా ఈ బాడీ మెకానిజం అంతా నేను తెలుసుకుంటున్నా. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే దీనికి 7 పొరలు ఉంటాయి, 7 శరీరాలు. ఈ మానవ జీవితం 7 శరీరాలతో ఏర్పడింది. ఆ 7 శరీరాలు ఏంటి అంటే, కంటికి కనబడేది స్థూల శరీరము, కనబడంది సూక్ష్మ శరీరము, దీన్నే ఎథిలిక్ బాడీ అంటారు. మూడో శరీరము మనోమయ శరీరం, దీన్నే మనస్సు అంటారు, మైండ్. నాలుగోది ఇంట్యూషనల్ బాడీ, బుద్ధిక్ బాడీ. ఐదవది బుద్ధిక్ బాడీ, దాన్నే విజ్ఞానమయ శరీరం అని అంటారు. ఆరవది ఆనందమయ శరీరం, ఏడవది నిర్వాణమయ శరీరం. మనం ఎప్పుడైతే ఈ 3 త్రికరణ శుద్ధి అని చాలా చోట్ల వింటాం. త్రికరణ శుద్ధి అని అంటే ఈ 3 శరీరాలు ఎప్పుడైతే ఏకం చేసుకుంటామో, ఏది స్థూల సూక్ష్మ మనస్సు, ఇక్కడ మనోమయ శరీరం అంటే మైండ్, ఈ 3 శరీరాలను ఏకం చేస్తే 4వ శరీరం ఇంట్యూషన్స్. ఇవి క్లీన్ గా దారి క్లియర్ చేస్తే మన ఇంట్యూషనల్ శరీరం అందరికీ ఉంది. అది ఓపెన్ చేసుకున్నా ఓపెన్ చేసుకోకున్నా 7 డోర్స్ అందరికీ ఉన్నాయి. కాకపోతే అది ఓపెన్ మనమే చేసుకోవాలి. ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది కి మనమే తెచ్చుకోవాలి. అక్కడ ఇంట్యూషనల్ స్టార్ట్ అవుతుంది. అది బుద్ధిక్ బాడీ కనెక్ట్ అవుతుంది. ఇంట్యూషన్ అందరికి వస్తుంది. దొంగకు కూడా ఉపాయాలు వస్తాయి, అవి కూడా ఇంట్యూషన్సే. కొత్త క్రియేటివిటీగా దొంగతనాలు చేస్తారు, అది కూడా ఇంట్యూషన్లే. అది క్లీన్ లేనప్పుడు అలాంటి ఇంట్యూషన్స్ వస్తాయి, క్లీన్ అయితే స్పిరిచువాలిటీ ఇంట్యూషన్స్ వస్తాయి. ఇంకా ఓపెన్ అయితే డోరు, మన ఇన్నర్ ప్రయాణం ఓపెన్ అయ్యి మన సాక్షాత్కరించుకుంటాం. ఒక్కొక్క డోర్ ఓపెన్ అయిపోతుంది.
అప్పుడు బుద్ధికి బాడీ కనెక్ట్ అవుతాం. అప్పుడు అంతరాత్మ చెప్తుంది. అప్పటి వరకు అంతరాత్మ అనేది ఈ లేత శరీరాలతో ఉన్నోళ్ళు అంటే ఓపెన్ గాని శరీరాలకు అంతరాత్మ అనేది ఉండదు కాబట్టే వాడు చెడ్డ పనులు చేస్తున్నప్పుడు మోసాలు అలాగే చేస్తాడు, దొంగతనాలు అలాగే చేస్తాడు, చెడ్డ పనులు చేయకూడని అన్ని చేస్తాడు. ఎందుకంటే వానికి ఉంది, చెప్తది దాని పని అది చేసుకుంటది, కానీ వీడు వినిపించుకునేటట్టు ఫోన్ నాది సిగ్నల్ కరెక్టే ఉంది, మీది లేదు, హలో 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 అంటుంటా. ఇద్దరు సిగ్నల్ కరెక్ట్గా ఉంటేనే మనకు అర్థమవుతుంది. నేను వాయిస్ నాది బానే ఉంది సిగ్నల్. నేను చెప్తున్నా. మీకు వినబడాలంటే మీది కూడా బాగుండాలి ఫోన్. అవునా కదా? అప్పుడు బుద్ధికి బాడీ కనెక్ట్ అవుతుంది. అప్పుడు మనం సరి అయిన విధానంగా ఎట్ ప్రజెంట్ లో ఉండి సరి అయిన విధానంగా నడుచుకుంటాం. అప్పటి వరకు మనం మన డోర్స్ ఓపెన్ కానప్పుడు నడుస్తుంది బండి, కానీ చెప్తున్నాను కదా, మనం ఉన్న పొటెన్షియాలిటీ, మన కెపాసిటీ, మన ఫ్రీక్వెన్సీ తగ్గట్టు మనం జన్మ తీసుకుంటాం. ఆ సరౌండింగ్సే ఉంటాయి, అవే గ్రాస్ప్ చేస్తాం. మనం శుద్ధి క్లీన్ చేసుకుంటూ పోవాలి. ఇది సరి అయిందా, అది సరిగా అందా అని. ఎందుకంటే వింటూ 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 పోతుంటే మన బుద్ధికి బాడీ లోపల నుండి ఏం చెప్తుందో అర్థమవుతుంది. అయితే ఎప్పుడైతే బుద్ధి బాడీ కరెక్ట్ అయ్యే వరకు మనం హెల్ప్ చేసుకుంటే, నాకు నేను సాధన చేసుకుంటే, ఆనందమయలో గురువు దొరుకుతాడు, సరి అయిన గురువు. ఇంకా అప్పటి నుంచి ఆనందమయ నుండి వాళ్ళే నడిపిస్తారు నీ నీ డ్రైవ్. అక్కడ కనెక్ట్ అవుతుంది ఆనందం. ఇవి కొంచెం సేపు మెడిటేషన్ చేయంగానే చాలా బాగుంది, ఇవాళ హ్యాపీగా ఉన్నా, ఇవాళ బాగుంది, మళ్ళీ రాత్రికి ఏదైనా కష్టం వింటే ఏడుస్తాం. ఎందుకంటే నీది ఆ ఆనందం శాశ్వతంగా నిలిచిపోలేదు కాబట్టి నీ డోర్ ఓపెన్ కాలే, అక్కడి వరకు పోయిన ఒక స్పార్కల్ లాగా అట్లా. అయితే ఆనందమయ్య తర్వాత నిర్వాణమయ్య, ఈ శరీరం మొత్తానికి లేకుండా చేసుకోవడం నిర్వాణమయ్య. అయితే ఇక్కడ ఒక్కొక్క బాడీ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. స్థూల శరీరం అని చెప్పుకున్నాం. స్థూల శరీరము ఏంటిది? పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, కాళ్ళు చేతులు, చర్మము, ఇవి కర్మేంద్రియాలు. పంచేంద్రియాలు ఇంద్రియాలు కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, వాక్కు, వాక్కు, చెవులు, ఇవి కర్మేంద్రియాలు కాదు, సారీ, పంచేంద్రియాలు. ఇవి స్థూల శరీరానికి సంబంధించిన అవయవాలు. ఇప్పుడు ఇంద్రియాలు అన్నారు అంటే ఈ కంటికి కనబడుతుంది. ఇప్పుడు కన్ను కనబడుతుంది నాకు. ఎందుకు కనబడుతుంది? కన్ను ఇంద్రియం కూడా పనిచేస్తుంది కాబట్టి. ఇప్పుడు 7 శరీరాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇది మైండ్ లో పెట్టుకోవాలి. 7 శరీరాలు ఉన్నాయి అనేది మైండ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 7 శరీరాలతో అలైన్ అయితేనే మనం నిర్వాణమయ్యా అంటే జన్మ లేకుండా చేసుకుంటాం. కావాలంటే ఉండొచ్చు, లేదంటే వెళ్ళొచ్చు. అట్లా అప్పటి వరకు ఇది దృష్టిలో పెట్టుకోండి 7 శరీరాలు. ఇప్పుడు ఉదాహరణకు ఈ 1, 2 శరీరాలైతే ఏది ఎథిలిక్ బాడీ అంటేనే ప్రాణమయ శరీరం. అప్పుడే ప్రాణం వస్తది. మనం తల్లి గర్భంలో పిండం ఏర్పడుతది. కానీ ప్రాణం డిసైడ్ చేయదు డాక్టర్ అని చెప్పుకున్నాం కదా. ఒకదానికొకటి లింక్. క్లాస్ ఫస్ట్ విన్న వాళ్ళకి అంత అర్థమవుతది.
ఇది ఒక పాత్ర అని నేను క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పిన. మీకు ఇందులో డౌట్స్ ఉంటే మళ్ళీ తర్వాత అడగండి. ఇంకా చాలా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి కూడా అడగండి. అయితే ఇక్కడ కన్నుంది. ఇది స్థూలంగా కనబడుతుంది నీకు. కనబడేది స్థూల శరీరం. ఇది కనబడుతుంది. కానీ ఇది పని చేయాలంటే దీని లోపల ఇంద్రియం ఉంది. ఏంటిది? ఇప్పుడు గుడ్డివాడికి కూడా కన్నుంటది. కానీ ఇంద్రియం పని చేయట్లేదు. ఇంద్రియం అంటే ఒకటి మెకానిజం అంటే సెకండ్ బాడీ సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం దేనికి లింక్ అయి ఉంటది? మనస్సుతోని. మనస్సు దేనికి లింక్ అయి ఉంటది? ఇంట్యూషన్‌తోని. ఇట్లా 7 శరీరాలు ఒక్కొక్క దానికి లింక్ అయి ఉంటది. ఎందుకంటే వాడు ఈ స్థూల శరీరం అందరికీ ఉంటది. ఈ స్థూల శరీరం దేని మీద ఆధారపడతది? సూక్ష్మ శరీరం మీద. సూక్ష్మ శరీరం దేని మీద ఆధారపడతది? మనోమయ శరీరం మీద. మనస్సుతోని గత జన్మలో వాడు చేసిన కర్మల అది ఏదైతే ఉందో, పొటెన్షియాలిటీ ఏదైతే డిపాజిట్ ఉందో, దానికి సంబంధించి మనం ఈ శరీరాన్ని తయారు చేసుకుంటాం. కాబట్టి ఈ కన్ను కంటికి కనబడేది ఇంద్రియ కన్నుంది. కానీ లోపల ఇంద్రియం పనిచేయట్లేదు. మెకానిజం పనిచేయట్లేదు. అంటే ఎథిలిక్ బాడీ లేదు. ఇవిడితోని చేసేటియి మీకు తెలుసు. టచ్చు, తినడము, వినడము, కళ్ళు చూడడము ఇవి మాత్రమే మనకు తెలుసు. కానీ ఇంద్రియం గురించి అంటే ఇప్పుడు ఆస్ట్రల్ బాడీ అంటే సెకండ్ బాడీ గురించి తెలుసుకుంటే మనకి ఇంకా ఇన్ డీటెయిల్‌గా ఇది అర్థమైతది. ఇవి ఎందుకు పనిచేస్తున్నాయని. ఇక్కడ ఉంది రహస్యం అంట. ఇది నాకు ఇందాకనే ఇంట్యూషన్ వచ్చింది. ఏంటిది ఇట్లా ఇంట్యూషన్స్ వస్తాయి. క్లాసు ఆహ్, చె నాకు గూడా సబ్జెక్ట్ పెరుగుతా ఉంటది. ఎందుకంటే ఇన్నర్‌గా ప్రయాణం చేస్తుంటే అది ఒక్కొక్క పొరలాగా వస్తుంటది మనకు. ఒక్కొక్క పొరలాగా అందిస్తుంటది. మనం ఎంతెంత డిగ్ చేసుకుంటా మన లోపల ప్రయాణం చేస్తుంటే ఆ మాస్టర్స్ లోపల ఆత్మ మనకేమిస్తదో తెలవదు. ఇస్తా ఉంటది. అనంతం సముద్రం అంత లోతు. అయితే కొంచెం మనం ఎంత ప్రయాణం చేస్తున్నాం అనేది మనకొచ్చే సబ్జెక్ట్‌ని బట్టే మనకు తెలుస్తది. ఇప్పుడు స్థూల శరీరం వెనకాల సూక్ష్మ శరీరం ఉంది. ఈ సూక్ష్మ శరీరం ఏంటిది? ఇంద్రియం అని చెప్పినాను. ఈ ఇంద్రియం దేనితోని పనిచేస్తది? దానికి ఒకటి సూక్ష్మ శరీరం ఉంటది. ఆ సూక్ష్మ శరీరంలో ఏముంటాయి అనంటే మన కన్ను ఎలా పనిచేస్తుంది అనంటే, ఒక ప్రేమను పంచుతది. ఆత్మీయతను పంచుతది. ఇంద్రియం బావుంది అనంటే, మంచిది గ్రహిస్తది. కన్నే గదా ఫస్ట్ జూసేది. కన్ను జూసి మనస్సుకు చెప్తది. ఇంకో బాడీకి లోపల చెప్తది. హలో! నేను ఆ బిల్డింగ్ జూసినా. నాకది నచ్చింది. నేను ఆ నగ జూసినా. నాకది నచ్చింది. ఆ చీర జూసినా. అది నాకు నచ్చింది అని కన్ను జూస్తది ఫస్ట్. అది నువ్వున్న పొటెన్షియాలిటీని బట్టి అది గ్రాస్ప్ చేసుకుంటా ఉంటది. నువ్వు మంచి దేవుడిని జూసినావనుకో, ఇక్కడ మంచి టెంపుల్ ఉంది. నాకెళ్ళాలనిపిస్తుంది. నేను ఇవాళ ఇది ఈ భగవంతుడిని జూసిన. నేనిక్కడ లయమైపోయినా. నేను ఈ పాట విన్నా. ఇట్లా చూసి చెప్తది. అది మంచి నీ పొటెన్షియాలిటీని బట్టి అది గ్రాస్ప్ జేసుకుంటది. ఈ కన్ను ఒక విధంగా చూడడము అనంటే దాని లోపలున్న ప్రాణశక్తిని ఎదురుగా ఉండే వస్తువును బట్టి, ఆ వస్తువులో ఉన్న ప్రాణాన్ని గూడా ఇది గ్రహిస్తది ప్రాణమనేది శరీరం. నీ ప్రాణం ఎంతుందో అంత ప్రాణం ఉన్న మాటికే పోతుంది. ఇది నేను చెప్పేది మీకు అర్థమైతుందా? ఎవరన్నా జెప్పండి. ఓకే మేడం అర్థమైతుంది అని. యెస్ మేడం. అర్థమైతా ఉంది. హ్మ్. నీకు ఎంత పొటెన్షియాలిటీ ఉందో అటువంటి అంటే ఇక్కడ ప్రాణం నీకెంతుందో ప్రాణం, అంత ప్రాణమున్న శక్తిని మాత్రమే చూడగలుగుతుంది. హ్మ్. సో, హ్మ్. మన నీ ప్రాణాన్ని కెపాసిటీ పెంచుకోవాలి. లేకపోతే నువ్వు చూడలేవు.
చూడలేవు. అంటే నీ ముందట మంచి జరుగుతున్నా నేను చూడలేను. దాన్ని గ్రహించలేను. దీన్ని బట్టి మనకు ఇది అర్థమైతుంటే, మనం చుట్టూ ఉన్న మనుషులు గూడా నువ్వొకలాగా అర్థం చేసుకుంటావు, ఆవిడొకలాగా అర్థం చేసుకుంటది, ఆయన ఒకలాగా అర్థం చేసుకుంటాడు, ఇంకోరు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ వాళ్ళ స్థాయిలను బట్టి. మనకిది అర్థమైపోతది స్పిరిచువాలిటీ తెలుసుకుంటూ ఉంటుంటే. అప్పుడు మనం దేనికైనా చెలించకుండా ఉంటాం. బుద్ధునిలాగా. ఎదుటి వాళ్ళేమన్నా గాని మనం స్వీకరించం. ఎందుకంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళున్నారు అని చెప్తారు. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నా. మనం వాళ్ళలాగా మారడానికి కావాల్సిన ఎసెన్స్ అందిస్తున్నా. అది అందుతుందా లేదా అనేది మీరు క్లారిటీ నాకివ్వాలి. అయితే ఇక్కడ ఇంద్రియం అలా పనిచేస్తుంది. అంటే దీని లోపల ఈ కనబడేది గాకుండా ఈ 7 శరీరాలకు గావాల్సిన మెకానిజం మొత్తం ఉంటది. ప్రతి ఇంద్రియంలో. నేనింకా డెప్త్‌గా పోయినా. దాన్ని చూడంగానే దాన్ని సూక్ష్మంగా చూడంగానే వాళ్ళ లోపల వాళ్ళేమనుకుంటున్నారో ఆ ముఖ కవళికలు, ఆ ఫేస్‌ని జూసి ఫేస్ రీడింగ్ ఒస్తది. ఎట్లొస్తది ఇది? ఈ ప్రాణం ఇంకా పెరిగింది. నా ప్రాణం పెరిగితే నాకు ఎదురుంగా వ్యక్తి లోపల ఉన్న ప్రాణం ఎంత కెపాసిటో నాకర్థమైతది. నేనన్నీ చదవగలుగుతా. అది. చెవులతోని వినగలుగుతా. కన్నులతోని చూడగలుగుతా. వాళ్ళేమనుకుంటున్నారో నాలుకతోని నేను గ్రహించగలుగుతా. ఆ రసాన్ని. ఆ విధంగా మనకు సెకండ్ బాడీ ఉంటది. అయితే ఈ సెకండ్ బాడీ ఈ స్థూల శరీరం ఇక్కడే ఉంటది. ఈ సెకండ్ బాడీ మాత్రం ప్రయాణిస్తుంటది. దీన్నే ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు. ఎందుకంటే తర్వాతనే వచ్చింది. ఇది ఎటంటే అటు వెళ్ళొచ్చు, రావచ్చు దీని లోపలికి. దానిష్టం. ఈ పాత్రను తీసుకుంది. ఈ పాత్రను తయారు చేసుకుంది. దాన్నే ఆస్ట్రల్ బాడీ అని అంటారు. అయిన తర్వాత మూడోదేంటిది? మనోమయ శరీరం. మనోమయ శరీరం. మనస్సు. అయితే ఈ మనస్సుంది చూడండి. ఈ మనస్సు ఇప్పుడు నేను చూసిన వాళ్ళిద్దరూ ఓవర్‌గా రియాక్ట్ అయితున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఒక స్త్రీ, పురుషుడు. నేను చూసిన. నాకు మనస్సు లేదు. అక్కడ నా మనస్సు నా దగ్గరనే ఉంది. నేను పంపించలేదు. పంపియకపోతే చూసినా అంటే చూసినా. కానీ నా పక్కనున్న ఆమె ఇట్లా అని చెప్తుంటది. కానీ మనకర్థం గాదు. ఎందుకంటే నేను మనస్సును పంపియలేదు. ఒకవేళ ఆమె చెప్పింది నేను మనస్సును పంపించాననుకో, నా పొటెన్షియాలిటీ ఆమంతనే ఉండి ఆమె చెప్పింది కరెక్ట్ అంట. నా పొటెన్షియాలిటీ ఎక్కువుంటే నేను చూసి నాకలా అనిపించట్లేదు. వాళ్ళిద్దరు ప్రేమతోని బ్రదర్, సిస్టర్ అయ్యుంటరు. నాకలా అనిపిచ్చింది. అని మనం మన పొటెన్షియాలిటీని బట్టి మన మనస్సును చూసి ఒకటి డిసైడ్ అయితాం. ఏంటిది? ఇప్పుడు వాళ్ళు నిజంగానే బ్రదర్, సిస్టర్ అయ్యుంటారనుకో, మనం ఒకటి పుట్టిస్తాం వాళ్ళ మీద. పుట్టిచ్చి నువ్వు ఏం కర్మ చేసుకుంటున్నావు? చెడ్డది. లేదు వాళ్ళు భార్యాభర్తలనుకో, బ్రదర్, సిస్టర్ లాగా ఎంత ప్రేమగున్నారు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఒక చెల్లిలాగా చూసుకుంటున్నాడు. అంటే తన సొంత చెల్లిని ఎట్లయితే ప్రేమగా పెంచుతాడో, అట్లా ఒక చిన్న చెల్లిలాగా గైడ్ చేస్తున్నాడు. అట్లా పెంచుతున్నాడు. అది పుణ్యంలాగా. సో, వాళ్ళు వాళ్ళలాగానే ఉన్నారు అని చూసేటిది ఇగ విజ్ఞానమయ. అక్కడ ఆనందమయకెళ్ళినంక మనం అది అర్థమైతది. దేన్ని దానిలాగా చూడడం. అయితే నేను ఇది ఇక్కడ మంచిది, ఇక్కడ చెడ్డది. 2 డిసైడ్ అయితున్నా. నా పొటెన్షియాలిటీని బట్టి నేను మంచిదనుకుంటున్నా. ఆమె పొటెన్షియాలిటీని బట్టి ఆమె చెడ్డదనుకుంటుంది. ఇది ఏం తయారైతుంది? మనస్సును పంపించిన గాబట్టే అది కర్మ క్రియేట్ అయితుంది. ఎక్కడ క్రియేట్ అయితుంది? నీ చిత్తంలో క్రియేట్ అయితుంది.
ఈ మనస్సును పంపిస్తేనే నాకు అది అర్థమైంది. మనస్సును పంపించనంత వరకు నాకు అది అర్థమే కాలేదు. నేను ఉన్నది ఉన్నట్టు చూసిన. ఈ మనస్సును పంపించిన కాబట్టి నాకు నా లోపల ఒక కోరికలు బాగా బ్రహ్మ తేజస్సును కోరిక మీద పెట్టుకున్నా. బ్రహ్మం ఉంటదని చెప్పినాను కదా! బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు మన లోపల అని. ఆ బ్రహ్మ వచ్చిన రోజు ఇస్తాడు శక్తి. ఈ కాస్మిక్ ఎనర్జీలో 3 ఉంటాయి. ఆ శక్తిని ఏం చేస్తున్నా, నేను ఒక కోరిక మీద పెట్టుకున్నా. కాబట్టే నాకు ఆవిడ వేసుకున్న నేను అదే కళ్ళతోని చూస్తా. ఎవరేం పెట్టుకొచ్చిండ్రా, ఎవరేం చేసిండ్రా అని. ఆవిడది నాకు కావాలి. ఇంకా ఆవిడది నాకు కావాలి అని. లేకపోతే ఆవిడ లాంటిది నాకు గావాలి. లేదంటే ఆవిడ కంటే ఇంకా మంచిది నేను జేయించుకొని అనగా పెట్టుకొనొస్తా. ఇవన్నీ రాగద్వేషాలు. దేనితోని తయారైతున్నాయి? ఫ్రెండ్స్, మనస్సుతోని తయారైతుంది. అవునా కాదా? ఇక్కడి వరకు ఈ 3 శరీరాలు మీకు అర్థమైందా క్లియర్‌గా? అర్థమైంది మేడం. అర్థమవుతుంది మేడం. అంటే మంచి దానికైనా, చెడ్డదానికైనా నువ్వు చెడ్డ దాంట్లో ఉంటే మంచి జేసుకోవడానికి మనస్సు గావాలి. నువ్వు మంచి జేసుకున్న దాంట్లో అంటే పుణ్యంలా పాపము, పుణ్యము. మనకెక్కడి వరకు ఫస్ట్ తరగతిలో పాపము, పుణ్యం 2 నేర్పిస్తారు. అయితే పుణ్యం జేసుకుంటే మంచిది. అంటే పుణ్యము అనేది ఒక థర్డ్ బాడీ వరకు. తర్వాత మనకు తెలుస్తది. ఇక్కడి వరకు నువ్వు రీచ్ అయితే కదా! భగవంతుడు ఆ తర్వాత నిన్నే నడిపిస్తాడు. పుణ్య మార్గంలో పోతుంటే అంత పాజిటివిటీ నీకు అర్థమైపోతది. అప్పుడు ఈ పుణ్యం గూడా భారమే. బంగారు సంకెళ్ళని తెలుసుకుంటావు. కానీ ఫస్ట్ బేసిక్ లెవెల్‌లోనైతే పుణ్యం గావాలి. ఈ 2 డిసైడ్ జేసే కర్మలు ఏవి? మనస్సుంటేనే. ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ ఆస్ట్రల్ బాడీని, ఈ స్థూల శరీరాన్ని, ఈ మైండ్‌ను 3 అలైన్ గావాలి. మనస, వాచ, కర్మణ. త్రికరణ శుద్ధిగా. అంటే అర్థమైందా? ఈ 3 అలైన్ అయితే నీకు ఎట్ ప్రెజెంట్‌లో ఉంటావు. కర్మలు తగ్గించుకుంటావు. అందుకు ఫస్ట్ మనం ఉన్న పొటెన్షియాలిటీ నేను ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినా అనంటే నాకింతే పుణ్యం చేసుకున్నా. ఇండ్ల కొన్ని మంచియున్నాయి, కొన్ని చెడ్డయున్నాయి. లేదు నేను ఈ హై క్లాస్‌లో పుట్టినాను. అంటే నేను చాలా పుణ్యాలు చేసుకున్నా, కొన్నే పాపాలు చేసుకున్నా. హై క్లాస్‌లో పుట్టినాను. సరే ఇందులో ఉన్నాయి కర్మలు. ఇంత డిపాజిట్, ఇంత డిపాజిట్. వీటితోనే ఆ ఫ్రీక్వెన్సీని బట్టి నీ మనస్సు తయారై ఉంటది. సో, ఇక్కడ జ్ఞాని ఏం చేస్తాడు అంటే సాధన చేయడం ఏంటిది అనంటే నీ దీపము ఇప్పుడు మనస్సు దీపంతోని కొందరు మెడిటేషన్‌లో ఏం చెప్తారు? జ్యోతిని చూడమంటారు. జ్యోతి కదులుతా ఉంటది. వాళ్ళ ఫ్రీక్వెన్సీని బట్టి కదులుతుంటది. కళ్ళు మూసుకున్నప్పుడు ఆ జ్యోతి ఇటు కదులుతుంటది. అంటే మనస్సు చంచలమైతుంది ఇంత ఇంత. నా ఒకవేళ బాగా చెడ్డ కర్మలుంటే ఇట్లా ఊగుతది. లేదు కొంచెం నాకు ఓ 10,00,000 చాలు. ఓ 1,00,00,000 చాలు అనంటే కొంచెం 1,00,00,000 మందం కదులుతది. అయితే నీది ఎన్ని వ్యామోహాలు ఇవన్నీ ఎన్నున్నాయో దాన్ని బట్టి కదులుతుందన్నట్టు. ఆ మనస్సుని ఏం జేయాలి? అటు పోతది, అయితే ఇటు పోతది. అయితే చీర కావాలంటది, నగ కావాలంటది. అయితే బిల్డింగ్ కావాలంటది, అయితే అది కావాలంటది. అట్లా కావాలని అటు ఏరుతా ఉంటది. మనస్సంతా ఎక్కడుంటది? మాయ ప్రపంచంలో ఉంటది. ఆ మాయ ప్రపంచమంతా కంటికి కనబడేదంతా త్రికరణ శుద్ధి అనంటారు. ఎందుకు అనంటే కంటికి కనిపించేది స్థూల శరీరం ఉంది గదా! చూసిందల్లా కావాలంటది. ఏది? ఈ మనస్సు. ఈ మనస్సును ఆడికి పంపిస్తేనే అది కర్మ క్రియేట్ అయితది. ఆ కర్మ ఉండే శరీరం ఏంటిది? ఆస్ట్రల్ బాడీ. అందులో అంతా జమ చేస్తుంటది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇదంతా మన మెకానిజం. ఈ 3 శరీరాలే ఇప్పుడు ఇదంతా కారణం మనం జన్మ తీసుకున్నది. ఇది చూసిందల్లా కావాలంటది. ఇది తీసుకొస్తది మనస్సు. ఇదంతా డిపాజిట్ చేస్తది ఆస్ట్రల్ బాడీలా. ఆస్ట్రల్ బాడీలో ఏమేం పార్ట్స్ ఉంటాయో చెప్తాను. ఎక్కడ డిపాజిట్ అయితదో చిత్తం అందులోనే ఉంటది. అయితే ఈ మనస్సు అందుకే ఈ మనస్సును ఫస్ట్ మనం కామ్ జేయాలి. ఈ మనస్సు కదలకుండా జేయాలి ఫస్టు. ఈ గాలొస్తుంది. ఈ గాలి
చూడు ఫస్ట్ ఈ గాలిని చూడు అని మన శ్వాస మెడిటేషన్. శ్వాసను పట్టుకోమని చెప్తున్నాం. ఆ శ్వాస ఎంత పోతుంది ఎంత వస్తుంది నీ కెపాసిటీని బట్టి పోతుంది. మళ్ళా ఇక్కడ ఎంత తెలుసా, ఈ కొలతలన్నీ తూచా తప్పకుండా ఈ కొలతలు ఉంటాయి. ఒకరికి ఇంత పోతుంది నీ కర్మని బట్టి, నీ పొటెన్షియాలిటీ. ఇక్కడ మీకు అర్థమవుతుందిగా, కర్మ అంటే పొటెన్షియాలిటీ, మన డిపాజిట్. దాన్ని బట్టి నీ ఫ్రీక్వెన్సీని బట్టి ఒకరికి ఇంతే పోతుంది, ఒకరికి ఇంత పోతుంది. ఇక్కడ మళ్ళీ ఫ్రెండ్స్ మీరు క్వశ్చన్ అడగాలి, మరి ఇంతే పోతుంది కదా మేడం నాకు శ్వాస లేదు అని అంటారు. శ్వాస లేదు, అవును, నువ్వు అప్పుడు ఏ ఆలోచన లేనప్పుడు శ్వాస ఉండదు. కానీ మళ్ళీ దీన్ని నన్ను చూసి టెంప్ట్ అయిపోయి ఇంద్రుడు వస్తాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి మళ్ళీ ఒకటి పెడతాడు. పెట్టేసరికి మళ్ళీ గాలికి నీ మనస్సు అక్కడ ఊగిందనుకో, మళ్ళీ నీ శ్వాస పుడుక్కుమని పెరుగుతుంది. మొత్తం మన చేతులకు డైరెక్షన్ వచ్చినాక ఆ మనస్సు ఇన్ని మనం మనస్సుకు మనం ఆడుతున్నాం. ఆ మనస్సు నీ చేతిలోకి వచ్చినాక అప్పుడు నువ్వు డైరెక్షన్ చెప్తే అప్పుడు ఆగుతుంది దాని పగ్గం. మనస్సే లేకుండా చేసుకోవాలి. అప్పుడు శ్వాస మొత్తానికి ఆగిపోతుంది. అది అందుకే హిమాలయాలలో వాళ్ళు ఎందుకు వేల సంవత్సరాలు కూర్చుంటారు? వాళ్ళకి వచ్చేసింది కదా పవర్. వచ్చినాక మళ్ళీ ఎందుకు కూర్చుంటారు? మనస్సు మళ్ళీ ఈ మాయ ప్రపంచంలోకి వస్తే మళ్ళీ ఏదని చూస్తే అది అతుక్కపోతామని రారు. అక్కడుండి పవర్ వాళ్ళు సంపాదించి వాళ్ళు విడుదల చేస్తున్నారు. ఫ్రెండ్స్, వాళ్ళు అంత కఠినంగా ఎందుకుంటున్నారు? దాన్ని బట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలి మనం. మరి క్వశ్చన్ అడగనా? అడగండి, మరి అడిగితేనే ఇప్పుడు నాకు కూడా పెరుగుతుంది. మరి ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే చెప్తున్నప్పుడు వచ్చింది నాకు. సంతోషము, బాధ, దుఃఖము అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు వస్తాయి? దేని నుండి? అదే ఈ మనస చెప్తున్నా కదా. వాచ కర్మ ఈ మూడు అలైన్ గా ఉండాలి అని అన్నారు. బాగుంది. అవును, ఎక్కడి నుండి మనకి స్టార్ట్ అవుతుంది? అంటే ఒకటి ఒకటి చూసి కోరిక పుట్టింది, అది ఎట్లా ఇదైందో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మీకు సంతోషం అదే ఎందువలన మేడం మీకు పుట్టింది, అర్థం బాధ కాలేదన్నట్టు. ఎందువల్ల? అందుకే నేను ఇప్పుడు అదే అర్థమైందా అని అడుగుతున్నా. కరెక్ట్, మీరు క్వశ్చన్ అడుగుతేనే ఇప్పుడు ఇది అందరికి క్లారిటీ అవుతుంది. నేనేం చెప్పినా మీకు ఇప్పుడు నీ పొటెన్షియాలిటీని బట్టి నీ ఫ్రీక్వెన్సీ, నీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్, నీ జీవితం అలాంటి ఇంట్లో పుడతావు. పుట్టిన తర్వాత నీకు ఒకటి కావాలనిపిస్తుంది. ఒక జ్ఞాని దాన్ని చూసినా కానీ కోరుకోడు. నువ్వు ఎప్పుడైతే కోరుకుంటున్నావో కోరిక ఉందన్నట్టే కదా. కోరిక కోరిక గురించి అనట్లేదు ఇప్పుడు. ఆ నీకు పెద్ద సంతోషం అనేది ఏంది ఇంకా? ఇప్పుడు ఏ ఏంటిది సంతోషం అంటే వచ్చిపోయేది. ఇప్పుడు నా కూతురు ఉంది, నా కూతురు 10th క్లాస్ ఫస్ట్ రావాలి అనుకుంటా, వస్తది. కొబ్బరికాయలు కొడతా, పూజ చేస్తా, చదివిపిస్తా, ఫస్ట్ వచ్చింది. రాగానే ఏమైతుంది అని అంటే ఇది సంతోషం వచ్చిపోయేది. సంతోషంకు ఆనందంకు మీకు తేడా తెలవాలి. ఇది వచ్చిపోయేది అన్నాడు. సంతోషంను అని దేన్ని అంటారంటే వచ్చిపోయేది. అది ఫస్ట్ వచ్చింది. రాంగానే నా మైండ్‌లో ఏమైతది అనంటే, అది ఒక క్షణం అనుభవిస్తానేమో, ఆ ఆనందం అనే స్థితికి ఒక క్షణం పోతా. పొయ్యి మళ్ళీ ఏమైతది అనంటే, నేనిక్కడ ప్యూరిఫై లేను. మీరు వినండి, బాగా అర్థం చేసుకోండి. ప్యూరిఫై ఉంటే అక్కడనే నిలిచిపోయేది. అదే ఆనందంతోని. ఇంకా కోరికలు లేని స్థితిలో ఉంటా. మళ్ళీ ఏమైతది కోరిక అంటే నేను ప్యూర్ లేదు కాబట్టి నా యథాస్థితికొచ్చిన కాబట్టి, అమ్మో! మంచి కాలేజీలో సీట్ వస్తదో రాదో. ఇంటరు ఫస్ట్ వస్తేంది చాలా మంది ఫస్ట్ వచ్చిన వాళ్ళున్నారట. అక్కడ కాంపిటీషనే ఉందట. మంచి కాలేజీలో, మంచి యూనివర్సిటీలో సీట్ వస్తదో రాదో అని మళ్ళీ ఒక భయం ఏర్పడతది. అర్థమైందా? అంటే ఇది దేనితోని ఏర్పడుతుంది? నువ్వు అక్కడ ప్యూర్‌గా లేవు. నీకొక పొటెన్షియాలిటీ ఉంది. ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. దాన్ని బట్టి వస్తున్నాయి. దాన్ని బట్టొస్తున్నాయి. ఉదాహరణకు వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి క్యాన్సర్ వచ్చింది. ఆడ పెయిన్ లేదు. పురుగు కింద పడితే తీసుకొని లేసుకున్నాడు. ఎందుకు అనంటే దాని స్థానం ఇది. అది తినడానికి, ఆ పుండుని తినడానికి ఆ జీవి పుట్టింది. కాబట్టి తల్లి నీ స్థానంలో నువ్వుండు. ఆడ కోరిక అనేది లేదు. నాకు రాచపుండు ఉండొద్దు, ఇది చెడ్డది, ఇది మంచిది, ఇది నాది అనేది ఏది లేదు బ్యాలెన్సు వాళ్ళకు. ఎప్పుడు ఆనందమయ స్థితిలోనే ఉంటారు వాళ్ళు.
ఆ పురుగు ఆ పురుగులు ఆ పుండు తనదైనా ఒకటేలాగా చూస్తున్నాడు, బాధనినా ఒకటేలాగా చూస్తున్నాడు. అది లేకుండా మంచిగా ఆరోగ్యంగా ఉండడంను కూడా ఒకటేలాగా చూస్తున్నాడు. అర్థమైందా మేడం? హిన్- మన కెపాసిటీని బట్టి వస్తూనే ఉంటాయి. అవి లేని స్థితికి వెళ్ళాలి మనం. అందుకే అంత దూరం మనకి ఇప్పుడు అర్థం కాదు. నేను అయింది అని అంటే కూడా కాదు, ఆ స్థితికి పోవాలి మనం. ఇప్పుడు నేను మెడిటేషన్ చేస్తున్నా బాగా, నా కర్మ వచ్చేస్తుంది, ఒక కష్టం వస్తుంది. అప్పుడు నీకేం తెలుస్తుంది? కర్మ వస్తే కష్టం వస్తే కొంచెం ఎదిగినావు కాబట్టి, కొంచెం డోర్ ఓపెన్ అయింది కాబట్టి ఈ కర్మ వచ్చింది నేనే అని అనుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాం. ఈ డోర్ ఓపెన్ గా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సంవత్సరాలు సంవత్సరాలు లేదంటే కొన్ని జన్మలు మళ్ళీ అదే కర్మ కోసం యాక్సెప్ట్ చేయరు. పాపిష్టి దేవుడు మంచి వాళ్ళకే కష్టాలు పెడతాడు, బ్లేమ్ చేస్తా ఉంటాం. యాక్సెప్ట్ చెయ్యం. నేను చేసిన కాబట్టి వచ్చింది అని ఎవరము యాక్సెప్ట్ చేయం, నా డోర్ ఓపెన్ కాకపోతే. ఈ శరీరాల డోర్లు, ఇక్కడ డోర్ అంటే అందుకే ఒకదానికొకటి ఇంటర్లింక్ గా పోతా నేను. ఈ సబ్జెక్ట్ మొత్తం ఫస్ట్ నుండి వినే వాళ్ళకే అర్థమవుతుంది. ప్లీజ్ అర్థం కాకపోతే ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తే దీని నుండి ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఇంకా. అందుకే క్వశ్చన్స్ వెయ్యమంటే క్వశ్చన్స్ అడుగుతా నేను. నాకు అర్థమైనంత మీకు అర్థం కావడానికి ట్రై చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇది అర్థం చేసుకుంటే మీరు కొన్ని స్టెప్పులు ముందటికెళ్తారు. నాకు ఇన్ని సంవత్సరాలు టైం పట్టింది కదా, మీరు ఒక్కటే సంవత్సరంలో కూడా అంత పైకి వెళ్ళొచ్చు. ఎందుకంటే మీ మెకానిజం, మీ ఇంజన్ మీకు అర్థమైంది. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా మేడం? మ్మ్. Clear ఓకే. అయింది. ఆ విధంగా అందుకు మనం ఇప్పుడు ధ్యానం ఎందుకు చేయాలి? ఈ మనస్సును ఫస్ట్ సరి అయిన దాని దిక్కు పెట్టడానికి. ఆ సరి అయిన దానికి పోయినప్పుడు మనకి ఇది కూడా భారమే అవుతుంది, ఇది కూడా ఉండకూడదే అని ఇంకా కొంచెం ముందుకు పోతే అర్థమైతా ఉంటది. ఆ అర్థమయ్యడానికి మళ్ళా గురువులు మనకు సహకరిస్తారు. మళ్ళీ అప్పుడు మనం అది కూడా భారమే అని తెలుసుకునేటట్టు ప్రకృతి మనకు బోధిస్తూనే ఉంటది. మనకు ఇట్లా అరటిపండు ఒలిచినట్టు మనకు ముందటి తీసుకొచ్చి పెడుతూనే ఉంటది నేచర్. ఒక మనిషి రూపకంగానో, ఒక చెట్టు రూపకంగానో, ఒక జంతువు రూపకంగానో, ఒక టీవీ రూపకంగానో, ఒక పత్రిక రూపకంగానో, ఏదో ఒక రూపకంగా మనకు ఆ జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటది. ఇప్పుడు మీ నువ్వు రూపకంగా మా అందరికి ఓకే. అంతే కదా. అంతే కదా. అంతే. 100%. అయితే 21 days 41 చేసేద్దాం. 41 days. మేడం మళ్ళీ నేనేం చెప్తున్నానో నాకే తెలియదు. మళ్ళీ పాపం ఇండియా వాళ్ళు మిస్ అవుతున్నారేమో. ఇంకా కొత్త జ్ఞానం వస్తుంది. చెప్పినప్పుడల్లా క్లాసులు ఇంకా ఇంప్రూవ్ అయితేనే ఉంటది. వాళ్ళు ఫస్ట్ విన్న వాళ్ళు కూడా మళ్ళీ యాడ్ అవుతారు. ఇది ఫ్రీ, ఎన్నిసార్లైనా ఆడొచ్చు. ఎందుకంటే మీరు టోకెన్ కొనుక్కొని లోపలికి వచ్చిండ్రు. గురుదక్షిణ అని గురువు గారు పెట్టిండ్రు కాబట్టి దాని అర్థం కూడా చెప్పిన. మీ మనస్ఫూర్తిగా అదే మీకు సంతోషం అయితే ఇవ్వండి. కానీ ఎన్నిసార్లైనా ఫ్రీగా వినొచ్చు నా క్లాసులు. సంతోషం మ్యామ్, బాగా చెప్తున్నారు. చెప్పండి. అంటే ఇప్పుడు మీరు అన్న ఉదాహరణకి నేను అన్నాను కరెక్టే కదా. ఇప్పుడు ఎవరు ఏదో ఒక రూపకంగా మీకు అందుతుంది అని అంటే, ఇప్పుడు మీరే బ్రహ్మజ్ఞాని లాగా మా ముందు కూర్చుని మాకు చెప్తున్నారు కదా. సో ఇప్పుడు అంటే మాకు అందినట్టే కదా. అందుకనే అదే నన్ను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నారు గురువు గారు. అసలు నాకు ఇంగ్లీష్ అంటే అమెరికా అంటే పారిపోతా. నేను ఏం మేనిఫెస్ట్ చేస్తా అనుకున్నా అంటే, ఇక మా అమ్మాయి ట్రంప్ వచ్చిండు కదా, మా అమ్మాయి ఉద్యోగం పోవాలి, మా అమ్మాయి ఇండియాకి రావాలి, ఇంకా నేను మళ్ళీ జీవితంలో ఈ అమెరికాకి రావద్దు అని మేనిఫెస్ట్ చేద్దాం అనుకున్నా. కానీ ఆహా, కాలేదు. మనసులోకి కూడా రాలేదు. ఎందుకంటే మళ్ళా అనుకోవడం ఏంది, మేనిఫెస్ట్ చేయడం ఏంది అని నాకు ఇమీడియట్ గా లోపలికి వెళ్ళి వస్తుంది అన్నట్టు. తప్పు చేద్దామన్నా చేయనిది మనలో. మనం ఒకటి ప్యూరిఫై కొంచెం అయినాక లోపల బుద్ధికి బాడీకి ఇదే ఇప్పుడు మీకు బాడీలు అర్థమైతే కదా, అర్థమైతుంటే మనం తప్పు చేస్తామన్నా చేయనియదు, లోపల బుద్ధి చెప్తా ఉంటది అన్నట్టు. మళ్ళీ నువ్వు ఒక కోరిక ఒకటి చేయకూడదు మేనిఫెస్ట్ చేస్తున్నావని. అట్లా మనస్సు
మనస్సుతోని కర్మ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం మనస్సును బలవంతంగానన్నా, అది చెడ్డది అని తెలుస్తుంది కదా, ఇప్పుడు కొంచెమన్నా మనకు జ్ఞానం ఉంది కదా, మనకున్న జ్ఞానంతోని ఇది మంచిది ఇది చెడ్డది అని మనకు అర్థమవుతుంది. బలవంతాన్నన్నా అటు సైడ్ చూడొద్దు. చూడకపోయిన తర్వాత ఇప్పుడు ఇది చూడడం మొదలుపెట్టినావు కదా, ఇది ఇట్లా 1000 ఒక అడుగు నువ్వు వేస్తే 100 అడుగులు నీ దిక్కు వేస్తా అనే ఒక సామెత. ఇవన్నీ గురువులు చెప్పిన మాటలు తప్పు కాదు. భగవంతుడు మన దగ్గరికి అంత ఫోర్స్గా ఎనర్జీని పంపిస్తున్నాడు. లా ఆఫ్ అట్రాక్షన్, నేను గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుందని చెప్పినాను కదా, నువ్వు ఏదైతే నీ దిశ తిప్పుకుంటావో నీ లోపల ఎనర్జీ అంత గ్రావిట్ అంటే ఆకర్షణ శక్తికి సంబంధించిన ఫోర్స్ ఉంది కదా, అది అటు సైడ్ చేస్తుంది పని. నువ్వు ఎటు తిప్పుకుంటే అటు. ట్యూబ్లైట్ వేసుకుంటే ట్యూబ్లైట్, ఫ్యాన్ అయితే ఫ్యాను, గ్రైండర్ అయితే గ్రైండర్, ఉన్నదంతా కట్ చేస్తుంది. అది మన లోపల ఫోర్స్ను నువ్వు ఎటు సైడ్ పంపించుకుంటావు అనేది మనం ఇచ్చాగా చెయ్యాలి. అందుకు మనకు మనసు ఆగదు. ఇప్పుడు నేను చెప్పి ప్రశాంతంగా కూర్చున్న గంట అయింది. తర్వాత మన్నది ఆమె ఇక్కడ పార్టీ అన్నది, పార్టీకి పోదాం అని లోపల చెప్తూనే ఉంటది మనస్సు. బుద్ధికి చెప్తుంది లేదు మంచి ఫ్రీక్వెన్సీలు ఉన్నావు. బుద్ధి ఓపెన్ అయిన వాళ్ళకు. ఓపెన్ కాని వాళ్ళు ఏం చేస్తారు, గంట సేపు చేసిన ఇవాళ మంచి ఫీలింగ్స్ వచ్చినాయి, ఇవాళ హ్యాపీగా ఉంది, ఎనర్జీ ఉంది, బాగా ఎనర్జీ వచ్చింది అని ఆయనతో ఆమె పార్టీకి పోతుంది. పార్టీకి పోయినాక ఆమె కంటే లో ఫ్రీక్వెన్సీ ఆమె పక్కకు కూర్చుంటుంది. కూర్చొని ఒక విషయం కబుర్లు చెప్తుంది. కబుర్లు చెప్తుంటుంటే నెగటివ్ కబుర్లు చెప్తుంటే ఏమవుతుంది, ఈమె ఎనర్జీ ఫుల్ ఫ్రీక్వెన్సీగా ఉంది కదా. ఇప్పుడు ఈమె ఎంత ఫోర్స్గా ఎంత స్పెషల్గా ఆ నెగటివ్కి సంబంధించినవి అందిస్తుంది తెలుసా. ఎందుకంటే ఈమె బుద్ధికి బాడీ ఓపెన్ కాలేదు కాబట్టి, ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ బాడీలనే ఉంది కాబట్టి, ఈమె ఎనర్జీతో ఉంది కాబట్టి మంచిగా నెగటివ్ కావాల్సిన ఫోర్సు బాగా ఇంకా 2 విషయాలు మంచిగా చెప్తుంది అతికేటట్టు. ఈ జ్ఞానం తెలుసుకోకపోతే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే రియలైజేషన్, నీ ఇన్నర్కు లోపలికి ప్రయాణం చేస్తేనే, నీ బుద్ధికి బాడీ వరకు నువ్వు ప్రయాణిస్తేనే బుద్ధికి ఇంట్యూషన్ కూడా దొంగకు కూడా హెల్ప్ చేస్తుంది, మంచివాడికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంట్యూషన్ ఒక ఇంజనీర్కు హెల్ప్ చేస్తుంది, ఒక దొంగకు హెల్ప్ చేస్తుంది. సో వాడి కర్మలు వాళ్ళవి. ఎందుకంటే ఆ దొంగతనంలోనే వాడు ఎదగాలి. అంటే భగవంతుని శక్తి వాడు అటు సైడ్ పెట్టుకున్నాడు, మైనస్ దిక్కు పెట్టుకున్నాడు. మైనస్ దిక్కు పెట్టుకొని ప్రకృతి ఎప్పుడు వాళ్ళ లోపల ఉన్న ఫోర్సు, జలమేమో కిందికి ప్రయాణం చేస్తుంది, అగ్నేమో పైకి. చూడు పంచభూతాలతో ఈ శరీరం తయారైంది అని మనకు ముందు పంచభూతాలతో తయారైందనే తెలియదు. ఈ పంచభూతాలు ఎలా పనిచేస్తున్నాయో తెలియదు. ఓజస్సు ఓజస్సు ఏంటిది, ఈ ఓజస్సు తయారైతుంది. తిన్న ఆహారము, ఫైనల్ గా ఆహారము దేనితో తయారైతుంది, ఓజస్సుతో తయారైతుంది, ఓజస్సుగా మారిపోతుంది. ఆ ఓజస్సు ఏంది, ఎప్పుడు పైకి ప్రయాణం. మూర్ఖుని కూడా అందులోకెళ్ళి ఆ మూర్ఖత్వం నుండి పైకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. వాళ్ళ లోపల ప్రయాణిస్తున్న ఎనర్జీ. వాడు ఏం చేస్తాడు, 1 2 3 మణిపూరకం దానిక అంటే చక్రాస్ చెప్తాను, తర్వాత బాడీస్ అయిన తర్వాత చక్రాస్ చెప్తాను. వాడికి బలం వస్తుంది. ఇప్పుడు ఇంతవరకే చెప్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఈ మనస్సును మనం శాంతం చేయాలి. ఈ తర్వాత మనస్సు లేకుండా చేసుకోవడం తర్వాత మాట్లాడుకుందాం. అయిన తర్వాత నాకు మనస్సు దాటిన తర్వాత ఇంట్యూషన్ బాడీ ఎట్లా పనిచేస్తుంది, నీ స్థూల శరీరానికి ఇస్తుంది ఎనర్జీ, సూక్ష్మ శరీరానికి ఇస్తుంది ఎనర్జీ. అంటే నీ ఆలోచనలకు ఇంట్యూషన్ ఇస్తుంది, నీ దొంగతనం అంటే ఫిజికల్ గా స్థూల శరీరంతో చేసేది ఏంది, దొంగతనంగా చేయడానికి కూడా ఎనర్జీ ఇస్తుంది.
అప్పుడు నీకున్న పొటెన్షియాలిటీతోని నువ్వు కొంచెం మారడానికి ట్రై చేస్తావు. నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళతోని వాళ్ళ ఫ్రీక్వెన్సీ అందుకే దేవాలయాలకెళ్తాం. అందుకే గురువులను కలుస్తాం. మనకంటే మంచి వాళ్ళతోని స్నేహం చేయాలి అనంటే ఎందుకు అనంటే, నీ పొటెన్షియాలిటీ నుండి అవ్ ఎంత రేస్ విడుదలైతున్నాయో అంటే ఆరా అంటాం దాన్ని. ఆ రేసు నీ పక్కకు నేనున్నాననుకో కొంచెం నేను ఇంకొంచెం ఈ హెచ్చు స్థాయిలో పవర్‌తోనున్నాననుకో అంటే నా కెపాసిటీ ఎక్కువుందనుకో, నా రేస్ కూడా ప్రయాణిస్తాయి. ఈ ప్రయాణించేది ఎక్కువది ఎప్పుడు గాని తక్కువదాన్ని అణిచేస్తది. అవునా కాదా? బలవంతుడు బలహీనుడిని అణిచేస్తాడు. ఆ విధంగా హెల్ప్ అయితది ఫ్రెండ్స్. మీరు పిల్లలకి చెప్పేటప్పుడు గట్టిగా చెప్పండి ఈ సబ్జెక్టు. చెప్తే వాళ్ళు చెడ్డ సహవాసం ఉన్న వాళ్ళ దగ్గరికెళ్లరు. మీకు వెళ్ళొద్దు, నువ్వు తయారైతున్నావు, నువ్వు అట్లయితున్నావు అంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలవదు. వెళ్ళనంటే నీ మాట ఎవడు వింటాడు? ఆడ 10 మంది పిలుస్తున్నారు నా ఫ్రెండ్స్. ఒక్క అమ్మాయి చెప్తే నేనెందుకు వింటా? ఒక్కదాన్ని చెప్తున్నా గాని నాకు ఇక్కడ బయటకు పోంగానే 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాడికి చెప్పు. నీ ఫ్రీక్వెన్సీ ఇంత. వాడి ఫ్రీక్వెన్సీ ఇట్లా ఉంది. లో ఉంది. నీ ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీతో నువ్వు స్నేహం చేసేసరికి వాడి లోపలిది నీకొస్తుంది. ఒక 10%, 20% మెల్లమెల్లగా విషం లాగినట్టు ఇది మెల్లగా లాగుతది. ఎంతైనా అంటుకోవడమే గదా! ఇది వాడు వీడైపోతాడు. వీడు వాడైపోతాడు. ఎందుకంటే వీడి దగ్గరికెళ్ళి వాడు గ్రహిస్తాడు. ఎందుకంటే వాని లోపలికి వాడు అంగీకరించినా, అంగీకరించకపోయినా గానీ ఇది ఈ ఎనర్జీస్ పోయి వాటంతట అవి పనిచేస్తూనే ఉంటాయి కదా! నేను మొన్న చెప్పినాను కదా! థాట్స్ గూడా రిలీజ్ చేస్తే నీ కర్మకు సంబంధించినయి అయినా వస్తాయి. పక్కవాడి కర్మకు సంబంధించినయి అయినా గానీ ఇట్లా ఫ్లో చేసుకుంటా పోతుంటే మన లోపలికి మనం ఆలోచనతోని ఉండంగానే అవి అట్రాక్ట్ అయితాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా ఆకర్షణ ఎనర్జీయే. దాన్ని బట్టే ఇప్పుడు ఈ ఫోను తయారైంది. ఇదంతా ఎలక్ట్రికల్ ఇదంతా తయారైందంతా ఆ ఆకర్షణ ఫోర్స్, ఆ ఎనర్జీతోనే. కాబట్టి నేను మాట్లాడేది మాట మీకు వినబడుతుంది. మీరు మాట్లాడే మాట నేను ఆకర్షిస్తున్నా కాబట్టి నాకు వినబడుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న అండి. హ్మ్. మరిప్పుడు సజ్జన సాంగత్యము చేయాలంటారు. ఇప్పుడు హ్మ్. మీరన్నట్టుగానే మంచి వాళ్ళతోని చేస్తే హ్మ్. మీకిదవుతది. మరి అట్లా అని మనము ఒక బయటికెళ్ళినప్పుడు బాహ్య ప్రపంచంలోకి అన్ని రకాల మనుషులను కలుస్తూ ఉంటాం. మనకంటే హెచ్చు వాళ్ళని, తగ్గు వాళ్ళని. అప్పుడు మనకున్న పొటెన్షియల్‌ని మనము ఏ రకంగా మనము కన్జర్వ్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఒక ఎరుకలో ఉన్నాం గదా! ఒక అవేర్‌నెస్‌లో ఉన్నాం. ఇది మనదొక శక్తి. దీన్ని మనము అంటే వేస్ట్ చేసుకోకూడదు దీన్ని అన్నప్పుడు దీన్ని ఎట్లా మనం సంరక్షించుకోగలుగుతాం ఇంగ నువ్వు ఎరుకతోనున్నప్పుడు సంరక్షించుకోవడమే గదా! నీ ఎనర్జీ పాస్ జేయవు. అంటే దాంట్లో ఇన్వాల్వ్ గావు. చూస్తావు. ఆమె చెడ్డ మాటలు మాట్లాడింది నవ్వూరుకుంటావు. తీసుకోవు లోపలికి. ఆ! అవును అని హ్మ్. యెస్ అని అనవు. అన్నా ఓకే. గాని ఆమె ఆత్మతృప్తి కోసం అనాల్సొస్తే అంటావు. ఓకే. అంటే అనవసరంగా బోయి అనవు. సాక్షిలాగా చూస్తూ విట్‌నెస్. హ్మ్. సాక్షిలాగా ఉంటావు. సాక్షి ఎరుకెప్పుడైతే వస్తదో సాక్షి. హ్మ్. సాక్షి గూడా ఉంటది గదా! ఓకే. సో, నువ్వు పాపం ఇప్పుడు మనం తెలిసినోళ్ళం, ఎరుగున్నోళ్ళం. కొంచెం పొటెన్షియాలిటీ ఉంది గాబట్టి మనకు తెలుస్తుంది. ఈ హ్మ్. తెలవని సంగతి గురించి చెప్తున్నా. ఇప్పుడు ఇప్పుడిప్పుడే ధ్యానంలోకొచ్చిన వాళ్ళకు అర్థమయ్యే స్థితి నుండి చెప్తున్నా నేనింకా. కరెక్ట్. వాళ్ళు అండి. మెడిటేషన్ జేస్తరు. చేసి ఒక ఫంక్షన్‌కి పోతాం. వాళ్ళకి తెలీదు. అవును. కరెక్ట్. అందుకనే ఇన్వాల్వ్ ఈ అయిపోతారు. సందర్భంగా ఇన్వాల్వ్ ఈ అయిపోయేసరికి క్వెషన్ ఇప్పుడు ఇది ఎంత హెల్ప్ అయితది నేను చెప్పిన మాట. కరెక్ట్. ఇన్వాల్వ్ గాకుండా ఉంటారు. ఒక సాక్షిలాగా ఉండి ఏ యాక్షన్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే నువ్వు కరెక్ట్. తీసుకోదలుచుకోలే రైట్. మైండ్‌లోకి. యెస్ మ్యామ్. అదే అందుకనే ఇదే సందర్భంగా ఈ ప్రశ్న ఇక్కడ అడిగితే కరెక్ట్‌గా అవును. అర్థమవుతదని మీరు ప్రశ్నలు అడగడం వల్ల క్లారిటీ వస్తది. అందరికి గూడా మంచిగా అర్థమైతది. రైట్. అంతే. అదే నాకు ఇప్పుడు గూడా అంటే మీరన్నారు కదా! గురువులు మనల్ని గైడ్ చేస్తుంటారని. ఇప్పుడు నాకు కూడా అదే మనసులో ఈ క్వెషన్ అడుగు అని నాకు అనిపించింది. నేను అడిగాను అంతే అక్కడ. అంతే ఆ! 100% అడగండి. చాలా హ్యాపీ. సబ్జెక్ట్ నాకు గూడా వస్తది లోపలికెళ్ళి. ఏం మ్యామ్ మనకి చెప్పాలని నేను ఇంకా ఇన్నర్ అయిపోతా గదా! లాస్ట్ 10 మినిట్స్‌లో ఉన్నాము మ్యామ్ మనము. ఓకేనా? ఓహ్! సో, అంటే ఇక్కడ ఇంకెవరికైనా ఏదైనా ప్రశ్నలుంటే తీసుకోవచ్చు. తీసుకొని అడగండి. మనం అడగండి. మెడిటేషన్ ఇంకా మళ్ళా చేసుకుందాం. ఈ 3 శరీరాలు నేనివాళ ఇవి ఇందాక నాకొచ్చింది నేను రాసుకుంటా బుక్‌ల. ఒక బుక్ పెట్టుకొని రాసుకుంటా. ఏమొచ్చింది తెలుసా? ఇన్ని రోజులు చేస్తున్నా ఇంత చెప్తున్నా. నాకే ఇప్పటి వరకు రాలేదు. అంటే నాకు కూడా కొంచెం కొంచెం అర్థమైతా ఉంటుంటదన్నట్టు ఇంట్యూషను.
అర్థమవుతుంది. ఏంది అగ్ని భూమి ఉంటుంది కదా, అగ్ని ఎక్కడో ఉండదు లోపల. భూమి లోపల ఈ పంచభూతాలు ఉన్నాయి. భూమి ఈ స్థూల శరీరం ఎంత వరకు ఉంది? 30% భూమి ఉంది. మన లోపల కూడా ఈ ఫిజికల్ బాడీ 30% అవసరమవుతుంది. 70% జలం ఉంది. మన లోపల కూడా 70% వాటర్ ఉంది. అగ్ని లోపల మండుతుంది భూమి లోపల. అవును కదా, అగ్ని భూమి లోపల మండుతుంది కదా. మనకు కూడా జఠరాగ్ని మధ్యలో మండుతుంది భూమి లోపల. మనకు కూడా జఠరాగ్ని ఇక్కడ నావెల్ అని అంటారు కదా. చూడు భూమి మనలాగానే భూమి ఉంది. నేను ఇన్ని రోజులు విన్నా, అది విన్నది ఏంది, చక్రాస్ భూమికి కూడా ఉంటాయి. భూమి కూడా ఒకటి ఏర్పడింది కదా, భూమి కూడా చక్రాస్ ఉంటాయి. అమెరికాలో ఒక చక్రం ఉంది, అనాహతనో ఏదో అన్నారు. మన అట్లాంటి దగ్గరనే ఉంది ఆ చక్రం కూడా. మౌంట్ శాస్తాలో ఒకటి ఉంది మేడం. మౌంట్ శాస్తాలో అక్కడ మూలాధార చక్ర ఉంది. అండ్ పెరు స్వాదిష్టానాల్లో ఉంది. ఎక్కడ దగ్గరనా మేడం, వెళ్దామా? రెండు వెళ్ళొచ్చేసాను. పోనీ నాకు పంపండి ఆ లింక్, పెరు చూస్తా నేను. అంటే వేరే దేశం కదా. ఆ, వేరే దేశం మేడం పెరు పెరు అంటే. వేరే. ఆహా, ఇక్కడ మన దగ్గర ఉండేది ఏదో ఉందంట. అది మౌంట్ శాస్తా రూట్ మౌంట్ చక్ర. రూట్ చక్ర మౌంట్ శాస్తా. మూలాధారం ఉందంట అండి అక్కడ. మూలాధారం ఉందా ఇక్కడ? అంటే మరి ఇదే సహస్రార ఎక్కడ ఉంది అండి ground. శిరీష గారు? సహస్రారా ఇది ఇండియా, ఈ మనది ఇది హిమాలయస్. హిమాలయాస్. హిమాలయం. అదే అనిపించింది వెంటనే అందుకు. అంటే ఆ, విశుద్ధ వచ్చి ఇది ఈజిప్ట్. ఓకే, అవి nice. అది 7 అంటే చక్రస్ ఎందుకు? డీటెయిల్స్ మళ్ళీ పెడతానులేండి. అది ఎక్కడ రిలేటెడ్ ఇది ప్లేస్. విన్నా, నేను విన్నది అర్థం ఇవాళ అయింది నాకు. ఏంది, భూమి లోపల అగ్ని ఉంటది కదా. అవును, మన లోపల జఠరాగ్ని ఉన్నట్టు భూమి లోపల అగ్ని. ఆ జఠరాగ్ని ఎట్లా డైజెషన్ చేస్తుంది మనకు? ఆహార పదార్థాన్ని ఓజస్సు లాగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది కదా. ఓజస్సు అనంటే జ్ఞానాన్ని ప్లస్ హ్యూమినిటీ, రెండు విధాలుగా, ఒకటి భౌతికంగా ఒకటి సూక్ష్మంగా విడగొడుతుంది. అట్లనే అగ్ని మనకు ఎర్త్కు ఏం కావాల్సిందో ఈ కెమికల్స్ అన్ని బర్న్ చేసి, ఆ అగ్ని బర్న్ అయ్యి ప్రతి జీవానికి ఏం కావాలో అవన్నీ అందిస్తుంది. ఒక్కొక్క మానవుడు ఎన్ని కోట్ల మంది ఉన్నారు. మానవులు పక్కకు పెట్టండి, ఎన్ని క్రిమి కీటకాలు ఉన్నాయి, ఎన్ని ఎనిమల్స్ ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి, ప్రతి దానికి అందిస్తుంది భూమాత. ఇంత ఇన్డెప్త్గా ఎప్పుడన్నా ఆలోచించినామా? ఇది జ్ఞానం అంటే. నీ విజన్ పెరగడం అంటే ఇది. ఇంత ఇన్డెప్త్గా పోతుంది మనకు. ఇంకెంత ఉందో, ఇది అయిపోయిందిగా భూమి మధ్యల వరకు అని అనుకుంటాం, కానీ కాదు, మనకు తెలిసింది ఇంతే. ఇంకెంత ఉందో. ఇక్కడ మీలాగే బుక్ పెట్టుకొని ఒకరు రాసుకుంటున్నారండి శ్రద్ధగా. ఈ స్టూడెంట్ ఒకరు ఈ క్లాస్ లో డే 1 నుంచి, ఇదిగో హేమలత గారు నవ్వుతున్నారు. మంచిగా రాసుకుంటూ ఉన్నారండి మీరు చెప్పేవి ఇప్పుడు ఖచ్చితంగా. అవును, పాపం వేరే వాళ్ళు కూడా అట్లా రాసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పింది విని రాసుకుంటుంది తను, రేపు తన లోపల నుండే వస్తది. చూడండి, అదే శ్రద్ధ అనేది, అది చక్కగా రాసుకుంటూ ఉన్నారు. నేను నాకు వెరీ నైస్. ఇన్ఫ్యూషన్స్ ఏమేమి వస్తాయో అన్ని ఒక బుక్ లో రాసుకుంటా రాగానే. నైస్ మేడం. నేను యాక్చువల్లీ ఈ బుక్ రాసి 2 months అవుతోంది. మెడిటేషన్ కనిపెట్టి 2 months ముందు అంటే రాశాను. చాలా రోజులైంది రాయలేదు. జర్నల్ స్టార్ట్ చేశాను మేడం Jan 1st నుంచి. ఎవ్రీడే నా మెడిటేషన్ జర్నీ, ఇంట్యూషన్స్ ఏమొచ్చినా అది నోట్ చేసుకుంటున్నాను. అప్పటి నుంచి ఇది రాయడం మానేశాను. ఈ మధ్య అనుకున్నాను, ఈ బుక్ ముట్టి చాలా రోజులైంది, రాసుకుంటే ఫినిష్ చేస్తే బాగుండని. మీరు వచ్చారు, మీ పుణ్యానం మళ్ళీ బుక్ ఓపెన్ చేశారు. నైస్. అదే, నేను వచ్చి 6 నెలలు అయింది, కానీ నన్ను ఎందుకు ఇటు తోసిండు. నాకు ఇంగ్లీష్ అంటే పారిపోయే భయం ఉంది, ఒక ఫోబియా. నన్ను తీసుకొచ్చి అమెరికాలో మీకు క్లాసులు చెప్పిస్తున్నారు. కౌన్సిలింగ్లు అన్ని అమెరికా అయ్యే వస్తాయి. రాత్రిళ్ళు నిద్ర ఉండదు, ప్రొద్దున నిద్ర ఉండదు అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు. వీళ్ళేంది అమెరికా వాళ్ళు. మీరు ఎట్లా ఆశ్చర్యపోతున్నారు? మనము ఆ రోజే కదా పిరమిడ్ లో అక్కడ కలిసాము. శిరీష గారిని కలవటానికి వచ్చినప్పుడు చెప్పారు, ఇలా మాస్టర్ వస్తున్నారు ఒకరు అని. ఉండండి ఒకసారి కలిసి వెళ్ళండి అంటే నేను ఉన్నాను. ముఖ పరిచయం అక్కడే కదా మనం జరిగింది. ఆ తర్వాత మీ లెక్చర్ వినటానికి వచ్చాను నేను అక్కడికి. ఇప్పుడు చూడండి, నేను కూడా అట్లా
అంటే ఎవరెవరిని ఎలా ఎక్కడ జాయిన్ చేయాలో, ఏ టైంలో ఎట్లా ఇది అవ్వాలో అంతే. నాకే ఆశ్చర్యం అంతే. అదే మేడం మీ అదే ఫోబియా పోవడానికే ఏమో మేడం మాకు అమెరికాలో అంతే వెళ్ళొచ్చు. అంగీకరించిన అంతే. నేను మెడిటేషన్ క్లాస్ చేసింది కూడా కేరళలో. గురువు గారు అంత ఇంగ్లీషే. ఉమ్. ఏమెక్కిందో ఏమెక్కలేదో ఇప్పుడు బయటకు వస్తుంది. నేను చేసింది కూడా ఇంగ్లీషే. నన్ను అట్లా పంపిస్తారు. నాకు అది ఇంగ్లీష్ ఎంబీబీఎస్ కాలేజ్‌లో 500 మందికి 40 మందిమే పాస్ అయినాం. అమ్మాయిలం ఇద్దరమే పాస్ అయినాం. ఇంటర్‌లో బైపీసీ. డాక్టర్ చదవాలని ఇష్టం గాని, ఆ ఇంగ్లీష్ రాదని మా నాన్న చదివిపిస్తా అంటే కూడా, ఇంగ్లీష్ రాదని భయపడి డాక్టర్ చదవలేదు. ఆ కోరిక ఉంది కదా! మా అమ్మాయి మీద రుద్దిన. మా అమ్మాయి డాక్టరు. ఇప్పుడు చూడండి, మీరు అదే. స్పిరిచువల్ డాక్టర్ అయ్యారు కదా. అది ఓన్లీ ఓహ్! ఫిజికల్ అండి. ఇప్పుడు చూడండి, ఇది బ్రహ్మజ్ఞానము. సో హ్మ్. ఇంకా మీ పొజిషన్ అక్కడ ఎక్కువ హెచ్చు ఉంది కాబట్టి మీరు అప్పుడు చదవలేదు అంతే. కారణం ఉండాలి కదా దేనికైనా. హ్మ్. మ్యామ్, అట్లా. లాస్ట్ 5 minutes కి వచ్చాము మనము. అంటే మెడిటేషన్ చేసుకుందామా ఒకసారి అయితే? ఖచ్చితంగా. ఆ ఎనర్జీస్ లేకపోతే ఇది జ్ఞానమే రాదు గదా! మీరు డెఫినెట్లీ. మీరు హ్మ్, నా ఫ్రీక్వెన్సీ, గురువుల ఫ్రీక్వెన్సీ మనకు ఏమైతదంటే గ్రూప్ మెడిటేషన్ చేసేసరికి పెరిగిపోతది లెవెల్. ఖచ్చితంగా చేయాల్సిందే. డెఫినెట్లీ మ్యామ్. కంపల్సరీగా మీరు గైడ్ చేయండి, మేమందరం పార్టిసిపేట్ చేస్తాం. నా చుట్టూ ఉన్న వాతావరణంలో దైవశక్తి నిండి ఉంది. నేను కూర్చున్న ప్రదేశం దైవశక్తిచే పరిశుభ్రం కావింపబడింది. నాలోనికి అణువణువున దైవశక్తి ప్రవేశించి నా మనస్సుతో, ప్రాణంతో, శరీరంతో లయించు. తల్లికి, తండ్రికి పాదాభివందనములు. గురువులకు పాదాభివందనం. నేను చెప్పేది మనసులో అనుకోండి, రోజు చెప్పేది. విశ్వశక్తి నాపై కుంభవృష్టిలా కురుస్తుంది. అది నా శరీరం అంతా. తల భాగం నుండి పాదాల వరకు అణువున నిండిపోయి శ్వాస మీద చేసి చిరునవ్వుతో సాక్షిగా గమనిస్తూ ఉండండి. చిరునవ్వుతో గమనిస్తూ ఉండండి. మనలోనికి మనం ప్రయాణిద్దాం. మరింత డీప్‌గా.
లాస్ట్ 1 minute. చిరునవ్వుతో గమనిస్తూ ఉండండి సాక్షిగా. లాస్ట్ 10 seconds. 5 seconds. 3, 2, 1. మొదలు మన ఫ్యామిలీకి, తర్వాత మన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి. వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో సర్వే జనా సుఖినో. ఓ శాంతి శాంతి శాంతి. I am healthy, I am happy. I am healthy, I am happy. ఈ ఎనర్జీస్ అంతా నా లోపల బ్యాలెన్సింగ్ అయిపోయి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అసలు ఎవరికన్నా కళ్ళు తెరవాలనిపించిందా ఎవరికన్నా? లేదు లేదు మ్యామ్, ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుంది అనిపిస్తుంది. వెరీ నైస్ ఎనర్జీస్ అండ్ డియర్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ అవర్ డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు మహాగురు సదానంద యోగి గారు, థ్యాంక్ యూ, బ్రహ్మర్షి థ్యాంక్ యూ. పితామహ పత్రిజీ, వనమాల మ్యామ్ అండ్ పిరమిడ్ అట్లాంటా వారికి కూడా మరి మన అందరి నిమిషం. ధన్యవాదాలు. ఎస్ ఆ మ్యామ్, ఒక్క చెప్పండి. నిమిషం చక్రాస్ మేడం. గురించి భూమికి ఉన్న ఎర్త్ చక్రాస్ జూమ్ చాట్ లో పెట్టాను, చూసుకోండి. ఓకే, ఓకే. ఒక్క నిమిషం చాట్లో మేడం. ఎవరన్నా, నేను ఇప్పుడు ఇంకో 15 డేసే ఉంటున్నాను. ఎవరన్నా వాళ్ళ కమ్యూనిటీలో పెట్టిస్తే ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ పెట్టించండి. ఎందుకంటే కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు. మనం ఇది ఒక సేవ కదా. ఈ ఈ జ్ఞానాన్ని అందరూ పంచితే వాళ్ళు తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు. 28th రోజు మా ఇంట్లో ఉంది మ్యామ్. యాక్చువల్ గా మా కమ్యూనిటీలో మెడిటేషన్ ఈవినింగ్ సెషన్ ఉంది. మన వాళ్ళందరూ వస్తారు, పిరమిడ్ వాళ్ళందరూ వస్తారు. మీరు కూడా ఉమ్. రండి 28th రోజున. సో అదే వస్తాను. అలా పెట్టించుకుంటే మనం కొన్ని కమ్యూనిటీస్ స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది కదా. ఎవరన్నా ట్రై చేస్తా అంటే చేయండి. ఆ కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి మనం చెప్తే, ఇంగ్లీష్ వాళ్ళైనా పర్వాలేదు, ఒక్కరిద్దరు ఇంగ్లీష్ వాళ్ళు దొరికితే మీరు ట్రాన్స్లేట్ చేస్తారు. నేను మీకు తెలుగులో చెప్తుంటే మీరు అది ట్రాన్స్లేట్ చేస్తుంటారు. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చినా మనం ఎంతో ఇది చేయొచ్చు. మీరు రండి మ్యామ్. మనము నేనంటే ఇన్విటేషన్ పెడతాను, ఎవరు వస్తే వాళ్ళు వస్తారు. పెట్టండి. షూర్ అండి. మీరు ఇండియాకి వెళ్ళిపోతున్నారా మేడం 15 డేస్ అవును, తర్వాత? అవును. ఇంకొంచెం మీరు పరిచయం అయితే బాగుండు. లేదులే, టైం ఏం లేదు మనకు. ఆ పరిచయం కావడానికి, ఈ శక్తుల్ని పొందడానికి. ఆ పరీక్షిత్ మహారాజు వారం రోజుల్లోనే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందిండు. అట్లా మనకు తక్కువ టైం ఇచ్చినా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయండి. నేను అందియడానికి, గురువులు మనకు అందియడానికి అయినా సహకరిస్తారు. మీరు ఇండియాలోనే కదా వెళ్తున్నారు మ్యామ్. ఎంత దూరము? ఒక వాట్సాప్ కాలే కదా.
వాట్సాప్ లో మీరు అంతే ఉండండి. కదా. మళ్ళా బ్యాచ్ యా, యా. స్టార్ట్ చేస్తే మళ్ళీ చెప్తాను. ఇప్పుడు పోంగానే అక్కడ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీ టైమింగ్స్ వాళ్ళ టైమింగ్స్ ఓకే అయితే ఓకే, లేదంటే వేరే పెట్టమంటే వేరే పెడతాను నా టైమింగ్స్ చూసుకొని. డెఫినెట్లీ మ్యామ్. అంటే మనకి ఒక సరైన సమయం అనేది ప్రతిదానికి కూడా ఉంటది అన్నట్టుగా మీరు ఎప్పుడు మాకందరికి పరిచయం అవ్వాలో అలా పరిచయం అంతే. అంతే అంతే, అది అంతా గురువుల ఆజ్ఞ, మనదేముంది. గురువు చాలా లాగే అండ్ శిరీష గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే Yeah. మళ్ళీ ఇది వెంటనే అరేంజ్ చేపించారు, అన్ని చేస్తారు కదా. సో అన్ని అన్ని డెఫినెట్లీ కనబడంగానే ఫటాఫట్ అన్ని జరిగిపోయినాయి. అది వెంటనే అంతే. అయిపోయింది. అవునండి. ఆ అసలు ఎంత ట్రై చేసినా కాదు. రైట్ అండి. వాళ్ళు సో క్లాసులు కుండలిని చెప్పమంటే కూడా నేను చెప్పట్లేదు. రంజిత్ వాళ్ళు ఎప్పుడైనా మస్తు సార్లు అడిగిండ్రు కానీ నేను చెప్పలేదు. ఇట్లా కొద్ది మంది అయినా కానీ వాళ్ళకి మొత్తం పూర్తిగా జ్ఞానం, క్వశ్చన్స్ అడుక్కోవడానికి ఫ్రీగా ఓపెన్ కావడానికి నేను ఏంటంటే ఓపెన్ అయిపోతా, మొత్తం ఓపెన్ అవుతా. నాకు తెలిసింది మొత్తం మీకు తెలవాలి అంతే. అలా మన భాషలో, నా భాషలో చెప్పుకుంటా. అంతే మ్యామ్. చాలా మంచి ఉమ్, సేవ ఆ, చేస్తున్నారు అందరూ. ఉమ్, ఉమ్, ఇక్కడ వీళ్ళు అక్కడ మీరు, అందుకే అన్ని భగవంతుడు అందరిని అట్లా కలిపేశారు. సో ఉమ్, మన వలన ఎవరెవరికి ఎలాంటి ఇది జరిగేది ఉందో అది జరుగుతుంది. ఉమ్, చాలా సంతోషం మ్యామ్. మనం ఉమ్. ఈ రోజు సెషన్ ఇక్కడికి ఆపేసి మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇప్పుడు బాగా థ్యాంక్ యూ, మంచిగా థ్యాంక్ కొంచెము పట్టు కుదురుతుంది అండ్ ఎవ్రీబడి ఇస్ ఆల్సో ఓపెనింగ్ అప్ అండ్ నైస్ అండి. కాన్వర్సేషన్ అవుతూ ఉంటేనే బాగుంటది కదా. సో ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. సో ఇది ఈ క్వశ్చన్స్ రోజు ఓన్లీ అడగండి. ఫోర్త్, రైట్, ఇది ఓన్లీ మేడం ఫోర్త్ సెషన్. ఇన్ పర్సన్ ఎప్పుడు ఉంటుంది మేడం కుండలినిది? 2 days మీరు రండి, నేను అడ్రస్ పెడతాను ఇందులో, ఈ గ్రూప్ లో. మీరు ఏ టైం ఉంటే ఆ టైము ఫోన్ చేసి రండి. మేడం అడిగిన వాళ్ళకి అడ్రస్ పర్సనల్గా పెడదాం. హేమ, ఇది మీరు పర్సనల్గా మేడంతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవటమే. సో ఈ డేట్స్ అని ఫిక్స్ చేయలేదు. సో మేడంతో మీకు కావాలి ఇనిషియేషన్ అంటే 2 ఒక్కరిద్దరు వచ్చినా times కానీ పర్వాలేదు. అవైలబిలిటీ పెట్టుకోండి. మార్చ్ 8th మేడం రిటర్న్ వెళ్ళిపోతారు. సో మోస్ట్లీ మీరు మార్చ్ బిఫోర్ ఈ మంత్ ఎండ్ లోపలే మీరు 2 times వెళ్ళగలిగితే బెటర్. మేడం మళ్ళీ అది ఇనిషియేషన్ ఇచ్చాక మేబీ 1 week గ్యాప్ అవసరం ఉంటుందో అని మేడం చెప్తారు కదా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రై టు కనెక్ట్ విత్ మేడం. అది ఇనిషియేషన్ అయితే. ఓకే. చిత్ర గారు మీకు మేము లింక్స్ అన్నీ కూడా ఫైనల్ డే పెడతామండి. సో అన్ని డ్రైవ్కి పెట్టి ఒకేసారి ఇస్తాము. యాక్చువల్లీ ఇవ్వద్దు, కొంచెం కూడా ఎనెక్కాలి. ఏమో నా డివైస్ లో ప్రాబ్లం ఉండే. నేను 2 ఇచ్చేసినాను, కానే లేదు సరిగా. లేట్ అదే ఇప్పుడు వినపడుతుంది మీరు. అదే కొంచెమే వినింది, అంటే కొంచెమే వినపడిచ్చింది, నాకు వినిపిస్తానే ఉండలేదు. ఓకే ఓకే. మల్టిపుల్ డివైస్ ఆన్ చేసి చూసి కాలేదు. అయ్యో, మీరు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. మహేష మ్యామ్ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఆ, అయితే పాపం మీరు అడగకపోయిండ్రా? అడిగితే ఇస్తుండే కదా. ఉమ్. అదే ఇప్పుడైనా మళ్ళీ పర్సనల్ గా పంపిస్తున్నారని చెప్పారు కదా. శిరీష గారు అడ్రస్ ఇస్తారో చూసుకోండి. తనకు వీలు అవ్వట్లేదట్నా? లేదు లేదు. ఈ రోజు అది కనెక్ట్ అవ్వలేదు జూమ్ లో. చిత్ర గారికి డివైస్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవో వచ్చినాయి టెక్నికల్ డివైస్, ప్రాబ్లం. తన డివైసెస్ తో. ఓకే మ్యామ్, గుడ్ నైట్ అండి అందరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ మ్యామ్.